హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్లాండ్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపోలోని రసాయన గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దాంతో పరిసర ప్రాంతాన్ని పొగ కమ్మేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపు చేస్తున్నాయి. హైదరాబాద్ మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో లిక్కర్ బాటిల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. ఉదయం ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన తర్వాత అంటే గోడంలో నుంచి దట్టమైనటువంటి పొగలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఫైర్ సిబ్బందికి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు చేరుకున్నారు. సుమారుగా 5 ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని వచ్చారు. ప్రధానంగా ఇదంతా కూడా ఒక గోడౌన్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఈ గోడౌన్లో కస్టమ్స్ అధికారులు క్లియర్ కానటువంటి మెటీరియల్ అంతా కూడా ఇక్కడే భద్రపరుస్తూ ఉంటారు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లిక్కర్ను ఈ గోడౌన్లో భద్రపరిచారు. అయితే ఈ ఐసీడీకి సంబంధించినటువంటి ఈ గోడౌన్లో వివిధ ప్రాంతాల నుంచి కూడా రైలు మార్గం ద్వారా, రోడ్డు మార్గం ద్వారా రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. సో కస్టమ్స్ క్లియర్ కానటువంటి అన్ని వస్తువులను కూడా ప్రధానంగా నేను చూపిస్తున్నటువంటి ఇదే గోడౌన్లోనే భద్రపరుస్తూ ఉంటారు. ఇందులో లిక్కర్ ఉంటుంది, ఆ తర్వాత వివిధ రకాల ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇందులో ఉంటాయి. ప్రధానంగా లిక్కర్లు భద్రపరిచినటువంటి గోడౌన్లోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే 9 గంటల వరకు కూడా ఎవరూ అగ్ని ప్రమాదాన్ని గమనించలేదు. వాస్తవానికి 9 గంటల తర్వాతే సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో ఈ గోడౌన్ను ఓపెన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అప్పటికే లోపల మంటలు ఎగిసిపడుతూ ఉండడం, ఆ తర్వాత పొగలు కూడా బయటికి రాకపోవడంతో అసలు లోపల అగ్ని ప్రమాదం సంభవించినటువంటి విషయం ఎవరికీ తెలియదు. అనంతరం పైభాగం నుంచి పొగలు వస్తుండడంతో గమనించినటువంటి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సో ఇప్పటి వరకు కూడా ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం లోపలంతా కూడా భద్రపరిచినటువంటి లిక్కర్తో పాటు ఆ తర్వాత ఇతరత్ర ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో కాలి బూడిదైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇంతకుముందు ఇదే అంశం గురించి కస్టమ్స్ అధికారులకు సంబంధించిన వివరణ కోరేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇదంతా కూడా సీజ్ చేసినటువంటి మెటీరియల్, ఇదంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మెటీరియల్ అంటూ కూడా వారంతా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇదంతా కూడా గోడౌన్ కాబట్టి లోపల వస్తున్నటువంటి ఈ పొగ కావచ్చు, లోపల ఎగిసిపడుతున్నటువంటి మంటలు కూడా ముందుగా ఎవరు గుర్తించలేదు. అయితే మంటలు పెరిగి అంతకంతకు పెరిగి ఆ తర్వాత పొగలు దట్టంగా పైనుంచి వెలువడుతున్నటువంటి సందర్భంలోనే ఈ మంటలను గుర్తించి ఆ తర్వాత ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముందుగా 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం ఇటు ఫైర్ సిబ్బంది చేశారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడం, ఆ తర్వాత గోడౌన్ చాలా పెద్దగా ఉండడంతో పాటు మంటల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో మరొక 3 ఫైర్ ఇంజన్లను వివిధ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చారు. సుమారుగా 5 ఫైర్ ఇంజన్ల సహకారంతో ఈ మంటలను ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. 2 గంటల పాటు ఈ మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. కేవలం పొగ మాత్రమే దట్టంగా కమ్ముకునుంది. దీంతో ఈ పొగను కూడా బయటికి పంపించేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పైభాగంలో ఉండేటటువంటి ఫ్లోర్కి సంబంధించినటువంటి మూతలు ఓపెన్ చేయడం ద్వారా ఈ పొగనంతా కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా ఎంత మేర నష్టం వాటిల్లింది, లేకపోతే ఎంత మొత్తంలో ఈ మెటీరియల్ అంతా కూడా కాలి బూడిదైంది, ఈ లిక్కర్ బాటిల్స్ అన్ని కూడా కాలి బూడిదైన విషయాల గురించి ఇప్పటికే కస్టమ్స్ అధికారులు అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మనం లోపల విజువల్స్ కూడా చూడొచ్చు. మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా కాలి బూడిదైపోయి ఒక బూడిద కుప్పలాగా మారిపోయినటువంటి సందర్భం. ఇందులో మద్యం బాటిల్స్ ఉంటున్నాయి, ఆ తర్వాత వేరే ఇంటికి సంబంధించినటువంటి ఇతర మెటీరియల్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే మంటలను ఆర్పేటటువంటి సమయంలోనే ఈ మద్యం బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్లాస్ట్ అవుతూ వచ్చాయి. సో అదే సమయంలో కొంత ఫైర్ సిబ్బంది భయాందోళనకు కూడా లోనయ్యారు. ఎందుకంటే అత్యధిక వేడి ఉంటుంది, మరోవైపు మండేటటువంటి సమయంలోనే ఈ ఏవైతే లిక్కర్ బాటిల్స్ ఉన్నాయో లిక్కర్ బాటిల్స్ ఒక్కడిగా పేలిపోతూ ఉండడంతో ఫైర్ సిబ్బంది కొంచెం ఆందోళనకు గురయ్యారు. దూరం నుంచే ఈ మంటలను అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇక జేసీబీ సహాయంతో మొత్తం ఈ కుప్పగా అంటే బూడిద కుప్పగా మారినటువంటి ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడా పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే పైకి మంటలు ఆరిపోయినప్పటికీ కూడాను లోపల నుంచి పొగలు వస్తూ ఉండడంతో ఆ మెటీరియల్ జేసీబీ సహకారంతో ఆ మెటీరియల్ అంతా కూడా
పక్కకు తప్పిస్తూ అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చు అంటూ కూడా ఫైర్ సిబ్బంది ఒక అంచనాకు రావడం కూడా జరిగింది. వాస్తవానికి ముందుగానే ఈ ఫైర్కి సంబంధించినటువంటి అంశం తెలుసుకుని ఉంటే కనుక ఇంత పెద్ద ఎత్తున నష్టం కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున మంటలు కూడా వ్యాపించి ఉండే కాకపోవచ్చు. వాస్తవానికి 9:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి గోడౌన్ సిబ్బంది, ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది సహకారంతోనే ఈ గోడౌన్కి సంబంధించినటువంటి డోర్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అంతవరకు ఈ లోపల మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అది గమనించకపోవడంతోనే ఈ మంటలు ఎక్కువైనట్టుగా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. సో మొత్తానికి 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకుని వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ శశి. ఓటు స్టూడియో. అయిపోయిందా? ఎవరు డిఎఫ్ఓ ఉన్నాడన్నా? అన్నాడు కదా, డిఫరెంట్ వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అంటే ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ సర్వీస్ చేస్తున్నారు. అది మనకు ఈ రోడ్డు తర్వాత రైలు తర్వాత ఏది సముద్ర మార్గంలో అలా వచ్చిందని మనం కష్టం క్లియర్ చేయాలి. అనుమానాస్పదంగా ఉన్న వాటిని తీసి పక్కన పెట్టేస్తాం మనం. సో వీటిని ఇలా పెట్టినప్పుడు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేశారో వాళ్ళు మా దగ్గర సమాచారం కోసం రాలేదు. సో అలా ఉంచేసి దాన్ని డిస్మాండిల్ చేయాలి. అంతలోపు ఇలా అయిందని చెప్పి లిక్కర్ అంట. లిక్కర్ క్లియరెన్స్ కోసం ఎవరు రాలేదు. సో కంటైనర్ ద్వారా వచ్చింది, మనం దాన్ని క్లియరెన్స్ చేయాలి. సో క్లియరెన్స్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. సో కస్టమర్ క్లియర్ కాలేదు కాబట్టి మనం అలాగే ఉంచేసి దాన్ని మనం డిస్మాండిల్ చేయాల్సిందే. మిగతా స్టాక్ మొత్తం క్లియరెన్స్ పంపించేస్తారంట. ఇది ఇంకోటి